ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో పంజాబ్ తన సత్తా చాటింది. చెన్నైపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి చెన్నైకి పెద్ద ఝలకిచ్చేది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. పంజాబ్ బ్యాటర్లో అయినటువంటి బెయిన్స్టో 46, 36 బంతుల్లోనే రిలీ రోసోవు 43, 23 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లు దూకుడుగా ఆడారు. అలాగే శశాంక్ సింగ్, శామన్ కరణ్ బాధ్యతాయుతంగా 25, 27 పరుగులు చేసి మ్యాచ్ లంచ్నని ముగించేశారు. చెన్నై బౌలర్లో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్స్ గ్లిసన్, శివం దుబే తలా వికెట్ తీశారు. అంతకుముందు రుతురాజ్ గైక్వాడ్ తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ కోహ్లీ నుంచి తిను అందుకున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి.